ఎస్. సో రేపు నా సంక్రాంతి షూట్. ప్లీజ్ ఇగ్నోర్ ది మెస్. ఒక షూట్ వెనకాల ఒక 3 days 4 days కష్టం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాండీ డైరీస్. యాక్చువల్గా నేను వీడియో చేయాలా వద్దా అని చెప్పేసి మర్చిపోయాను అన్నమాట. సో వీడియో చేస్తున్నాను. నిన్న వెళ్ళి కుండలు తీసుకొని వచ్చి ఆల్రెడీ పెయింట్ చేశాను. పెయింట్ చేసేసినాక ఇప్పుడు దానికి డిజైన్ ఇస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ నా బాడీ గార్డ్ లాగా ఓకే వెయిట్, ఇగో వీడు ఎప్పుడు నా బాడీ గార్డ్ లాగా నా పక్కనే కూర్చొని ఉంటాడు. నేను చూస్తూ ఉంటాడు, నన్ను కాపాడుతూ ఉంటాడు. ఎస్. సో రేపు నా సంక్రాంతి షూట్. సో బీటీఎస్ వై షుడ్ నాట్ ఐ షూట్ ది బీటీఎస్ ఎందుకు షూట్ చేయొద్దు అని అనుకున్నాను, అందుకని బీటీఎస్ షూట్ చేస్తున్నాను అనమాట. సో ఆ పార్ట్స్ అన్నీ కూడా మంచిగా డిజైన్ చేద్దామని చెప్పేసి ఇంకా పెన్సిల్ తీసుకొని ఫస్ట్ డ్రాయింగ్ వేసినాం. మనం అంత పెద్ద ఆర్టిస్ట్ ఏం కాదు కదా డైరెక్ట్ వేయడానికి. సో ఫస్ట్ పెన్సిల్తోని ఒక మంచిగా లైన్స్ వేసేసి దానిపైనుంచి మళ్ళీ పెయింటింగ్స్ అనేది స్టార్ట్ చేసినాను. చాలా కష్టమయ్యింది. లైక్ 2 days పెయింటింగ్ వేసినాను లిటరలీ. ఒక రోజు మొత్తం పాట్స్కి అంతా పెయింటింగ్ వేసేసి ఆరబెట్టేసినాను. దాని తర్వాత మళ్ళీ దాన్ని డిజైన్ వేయడం స్టార్ట్ చేసినాను. సో ఇక్కడ మా లక్కయ్య గాడేమో మా అక్క ఏంటి కష్టపడిపోతుంది అంతగనము అని చెప్పేసి వచ్చి నన్ను చెక్ చేస్తూ ఉన్నాడు. నేను పెయింటింగ్ వేసినంత సేపు బయటనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు. ఒక మంచి ఒక బాడీ గార్డ్ లాగా. ఒక్కడైతే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ చేసేసిన ఫస్ట్ వన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు ది సెకండ్ వన్ అనమాట. ఈ సెకండ్ వన్ దీన్ని కూడా పెయింట్ చేసేసాం. వ్లాగ్ మొత్తం లక్కీ వస్తుంది. మా మమ్మీ ఇది ఏంటిదంటే ఎప్పుడు చూసినా లక్కీ 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 అని అంటది. ఎప్పుడు చూసినా లక్కీ 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 అని అంటది గైస్. వ్లాగ్ మొత్తం లక్కీ అయి ఉన్నాడు. నా కష్టం చూడలేక మమ్మీ కూడా వచ్చింది ఇంకా హెల్ప్ చేద్దామని చెప్పేసి. సో ఒక పార్ట్ నేను వేసినాక ఇంకొక పార్ట్ మమ్మీ డ్రాయింగ్ వేసింది అనమాట. దాని తర్వాత దానిపైనుంచి నేను కొంచెం పెయింటింగ్, మమ్మీ కొంచెం పెయింటింగ్. యాక్చువల్గా ఇంకా ఫ్లవర్స్ తీసుకొని రావాలి అండ్ కలర్స్ తీసుకొని రావాలి. ఇంకా నా నెయిల్స్ అన్నీ పిచ్చి పిచ్చిగా అయిపోయింది. సో షూట్ కూడా బాగాలేదు కూడా నెయిల్స్ కూడా. సో ఇది కూడా చేయించుకుందాం అని అనుకుంటున్నా. బట్ నాకు వెళ్ళి నాకు టైం ఉంటుందా లేదా అది అయిపోయినాక అప్పుడు నేను కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఇవి చేయించుకుందాం అని అనుకుంటున్నా. లెట్స్ సీ. సో నెయిల్స్ వాళ్ళకి కాల్ చేశాను. 6:30కి అపాయింట్మెంట్ తీసుకున్నాను. నా గలీజ్గా ఉన్నాయి. అండ్ ప్లీజ్ ఇగ్నోర్ ది మెస్. ఓకే. సో ఫాస్ట్గా వెళ్ళి చేపించేసుకుందాం. తర్వాత నేను ఫ్లవర్స్ కూడా తీసుకురావాలి, కలర్స్ కూడా తీసుకురావాలి. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మీకు నెయిల్స్ చేయించుకోవడం ఇష్టమా? యాక్చువల్గా నేను ముందైతే నెయిల్స్ అంతా చేయించుకోకపోతుండే. నావి నెయిల్స్ గ్రో కూడా చాలా బాగానే ఉంటుంది. బట్ ఈ మధ్య షూట్స్ కానీ మంచిగా అనిపించట్లేదని నెయిల్స్ చేయించుకోవడం అనేది స్టార్ట్ చేసిన. అది కూడా ఎక్స్టెన్షన్స్ కాదు, ఓన్లీ జెల్ పాలిష్ మాత్రమే. ఎందుకంటే నా నెయిల్స్ చాలా గట్టి కూడా ఉంటుంది, చాలా ఈజీగా గ్రో అవుతుంది. అదేంటో నాకు కూడా తెలియదు. నాది నెయిల్స్ గ్రోత్ అనేది చాలా మంచిగా ఉంది. సో అందుకని. అండ్ దాని తర్వాత అయితే పువ్వులు తీసుకోవడానికి వెళ్ళిపోయినా డైరెక్ట్గా. ఆరెంజ్ సగం, ఎల్లోవి సగమే. ముగ్గు వేయడానికి మనకి కలిసి కూడా ఇంపార్టెంట్ కాబట్టి, అంటే కుండల మీద కుండల కింద ముగ్గు వేయాలి కదా. సో అందుకని ఒక 2-3 కలర్స్ ఏదో తీసుకెళ్ళాను. ఇంట్లో కూడా కొన్ని కలర్స్ ఉంటాయి. సో అన్నీ మిక్స్ కలిసి తీసుకొని వెళ్ళిపోయాను అనమాట షూట్ ప్లేస్కి అయితే. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేసాను. మార్నింగ్ చాలా కష్టంతో 5:30కే లేచినాను అనమాట. 5:30కి లేచి ఫాస్ట్గా స్నానం చేసి, అండ్ ఆ రోజు ఏకాదశి అనమాట. సో అందుకని స్నానం చేసి ఇంకా దేవుడికి మొక్కేసుకున్నా. పూజ చేసే అంత టైం నాకు లేకుండే. సో ఎందుకంటే రెడీ అవ్వాలి. 6:30, 7 వరకు అక్కడికి షూట్ లొకేషన్కి వెళ్ళిపోతే సన్ అనేది ఎక్కువ రాకముందే కొంచెం ఫాగీ టైప్ అలా ఉంటే కూడా బాగుంటుందని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయామన్నమాట. గైస్ ఐఎమ్ ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు పువ్వులు పెట్టుకుంటున్నా. 3 మూరలు ఉన్నాయి. అట్లా పెట్టవా? ఇప్పుడు నేను అది వేసుకోలే కదా మమ్మీ. ఇక్కడ ఇట్లా ఓపెన్ ఉన్నాయి కదా ఇవి.
ఆగు చూద్దాం. కదా అది ట్రెడిషనల్కే కదా పెట్టుకునేది, కానీ పెట్టుకుంటే పెట్టుకో. గైస్ బాగుందా లేదా కమెంట్ చేయండి. పగులుతుందేమో అనిపిస్తుంది. ఓకే బ్రో కొత్త కార్ కొన్నాడు. కెమెరా షై, కెమెరా వెనకాల మంచి మంచి పిక్స్ తీస్తాడు కానీ కెమెరా ముందుకైతే రానంటాడు. మాదే కొత్త కార్ బాగుందా? కియా సోనెట్. షూట్ లొకేషన్కి కొంచెం లేట్ అయింది, బట్ లేట్ అయింది మంచిగా అనుకుంటా. పిక్స్ అయితే చాలా క్రేజీగా వచ్చినాయి. ఇఫ్ మీరు కానీ నా పిక్స్ నా వీడియోస్ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయిపోయింది, chandu_candy13. అండ్ ఫోటోగ్రాఫర్ది వచ్చేసి డెస్టినీ ఫ్రేమ్స్. చాలా అంటే చాలా బాగా క్లిక్స్ తీస్తారు. మీరు కూడా చూడండి, పేజ్ చూసినాకనే ఒకసారి ట్రై చేయండి, లైక్ కాంటాక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో తన ఐడి ఉంటుంది, డెస్టినీ ఫ్రేమ్స్ అని చెప్పేసి. బంతిపూల తీసుకురా. పాపం వాళ్ళు కూడా చాలా బాగా ఎక్కువనే కష్టపడుతున్నారు. ఇక్కడ వేసేనా ఉంటుందంటవా? ఉంటుంది. దీంట్లో కలర్స్ నింపేద్దాము. మా వాడికి ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు దిగుతావారా? వచ్చా బ్రో, మీరు ఎట్లా వేస్తలేరు? వేసే వాళ్ళకైతే వేస్తారు. ముగ్గేద్దామని ఓవర్ యాక్షన్ చేసి అది గాల్లో కలిపేసి, ఇది ఫ్లవర్ అంటున్నారు, టెక్నికల్గా నాకు అనిపించట్లేదు. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ వచ్చాడు, తెలుసులేరా, నాకు కూడా సేమ్ బాధ. కనిపిస్తుంది బాగా కనిపిస్తుంది. ఆ కలర్ అంతా మస్తు. ఈ బిర్యానీలో షేర్వా వేసినట్టు వేయాలి గట్టిగా. అయితే నైస్ సన్ రైజ్. టెక్నికలీ వీఆర్ ట్రైంగ్ టు రీక్రియేట్ ది సంక్రాంతి వైబ్స్, బట్ మన ఆర్టిస్టులు దాన్ని ఎలా రీక్రియేట్ చేస్తారు అనేది తర్వాత చూడాలి. ఎక్స్ట్రా టాలెంట్ చూపిస్తున్న ముగ్గేశ్వరుడు. ఇతను కరెక్ట్ చేస్తున్నారు, అట్లయితేనే మనకి కలర్స్ అనేది ఇంకా మంచిగా కనిపిస్తాయి. ఎప్పుడన్నా మీరు తెలియక మిమ్మల్ని వాడుకోలేదు సార్ ఇన్ని రోజులు. ఇది మన రా మెటీరియల్స్ ప్యాకేజ్. ఇది పూలు గైస్, చూసారా? ఒక్క షూట్ వెనకాల ఒక 3 days 4 days కష్టాలు ఉంటాయి. మీరు ఒక లైక్ షేర్ చేయడానికి ఎందుకు అట్లా చేస్తారో నాకు అర్థం కాదు. ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే ఫాలో కూడా కొట్టండి. థ్యాంక్ యూ. బడ్జెట్ మాత్రం చేయకండి. షేర్ చేస్తే షేర్ చేసిన వాళ్ళకి 10 రూపీస్ అంటే మస్తు వస్తుంది. మనం షూట్ ప్లేస్కి వెళ్ళినాక మాకు షుగర్ కేన్స్ అనేది కరెక్ట్గా ప్లేస్ అవ్వట్లేకుండే, అక్కడ తాడు లాంటిది ఏమీ లేకుండే. సో ఈ బ్రో ఇంకా అక్కడికి వెళ్ళేసి కష్టపడి ఏదో ఒకటి చేసి తాడేది తీసుకొని వచ్చిండు. తీసుకెళ్ళనా రమ్మంటే వస్తలేదు, నీకు కలర్స్ వేస్తాం అలా నీ ఇష్టం. వెయిట్ వెయిట్ అన్నప్పుడు వెయిట్ అమ్మా. ఫోటో దిగింది. నేను ఏ యానిమల్స్ కి కష్టపెట్టలేదు, అది జస్ట్ దానికే ఫోటో దిగుతాను నాతో అని అన్నది. అది ఇన్స్టాగ్రామ్ చూస్తుందంట. అర్దిరు దీంట్లో మస్తుగా వస్తుంది. ఫైనల్గా అయితే మా వీడియో అయిపోయింది. థ్యాంక్ యూ టు దిస్ బ్రో and thanks a lot to this bro. Thank you so much bro.
సో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాండీ డైరీస్. అలానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసేయండి. బికాస్ నేను ఇట్లా వీడియో పెట్టంగానే మీకు అలా వీడియో రావడానికి. థ్యాంక్ యూ. సో చాలా కష్టపడ్డాం వీడియో షూట్ చేయడంలో. ముగ్గులు, కుండలు, ఫొటోస్, మేము ఎన్ని షూట్స్, దాదాపు 4 షూట్స్ మేము చేసినాం, కానీ ఎప్పుడు ఇంత కష్టం కాలే కదా బ్రో. ఈ షూట్కి చాలా కష్టమైంది. ఓకే, థ్యాంక్స్ అలాట్ టు దిస్ బ్రో. అండ్ ఓకే, బాయ్.